తెలంగాణ నాకు కుడి కన్ను, ఎడమ కన్నని ఆంధ్రాకు అన్యాయం చేస్తారా? నిజం కంటే ఎక్కువగా తెలంగాణను డెవలప్ చేసింది నేనే. డెవలప్ అయిన ఆంధ్రాను దేహి అని అడుక్కోమంటారా? రాష్ట్రం విడిపోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇడగొట్టి మా ఇజ్జత్ తీస్తారా? ఏంది సావిత్రి అపరిచితురాలు లెక్క గట్ల చేస్తుంది అని అట్లా చూస్తుండ్రా? ఒరిజినల్ అపరిచితురాల్ని నేను కాదు, వేరే సారు. జూన్ 2వ తారీఖు వస్తే జరిగిన అన్యాయాన్ని ఒకసారి గర్జించవలసిన అవసరం ఉంది. ఒక పీడ కళ, విభజన, జరిగిన అవమానం, మన గుండెల్లో రాటుకుపోయిన గాయాలు ఎవ్వడూ తీయలేడు. దిక్కులేని వాళ్ళగా చేశారు, కట్టుబట్టలతో పంపించారు. ఇన్నరా ఏరువాడి ఏడాది దాచిన సారు కడుపుల మంట ఇంకా తక్కువ అయితే లేదు. ఇగో ఆంధ్రలో తిరిగినంత సేపు గిదే కథ. కానీ తెలంగాణకు వస్తే నేనే తెలంగాణ ఇవని ఢిల్లీకి ఉత్తరం రాసినా, అన్నిటికీ నేనే నడువుండి తెలంగాణ ఆంధ్రకు ఏరు ఓపించినా అన్నట్టు మాట్లాడతాడు. ఎప్పుడు కూడా తెలంగాణకు ఒక్క మాట కూడా వ్యతిరేకంగా చెప్పలేదు. తెలంగాణ ప్రజల మనోభావాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇగో ఈ 2 కన్నుల ముచ్చట తీరుగానే ఉన్నది. ఈ 5 కోట్ల ఫోన్ టేపుల మీద మాట్లాడు కూడా నా ఫోన్ ఎందుకు టాప్ చేసిందని అంటాడు. దాంట్లో మాట్లాడింది మాత్రం నేను కాదని చెప్తాడు. సారు చంద్రాల సారు, ఆ ఏరువాడ ముచ్చట్లు, అన్యాయం ముచ్చట్లు ఇగనన్న బంద్ పెట్టి ఆంధ్రని ఎట్లా అమెరికా మీదకి తీసుకుపోవాలి, అమరావతిని దునియా పటంలకు ఎట్లెక్కియాలి అని ఆలోచన చేయరు సారు అని అంటున్నారు. గా మీటింగ్లో వెనక దిక్కు నిల్చున్న వాళ్ళంతా.